నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తుపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 2 నియోజకవర్గాలకి తన అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అలానే బహిరంగ సభలో ఆ పార్టీ అధినేతే అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశారు. ఇది పొత్తు ధర్మాన్ని మీరడమేనంటూ జనసేన పార్టీ ఆక్షేపణ తెలియజేసింది. మరొక 2 నియోజకవర్గాలకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటిస్తామని బాహాటంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీంతో 2 పార్టీల మధ్య ఏదో జరుగుతోంది అనేటువంటి చర్చ. అసలు తెలుగుదేశం పార్టీ ఆ 2 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఎందుకు ప్రకటించింది? తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ప్రకారం వారి అంచనాలేంటి? ఏ కారణాలతో ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థుల్నే ముందుగా ప్రకటించారు? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ముందుగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం, మరొకటి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అరకు వ్యాలీ నియోజకవర్గం. ముందుగా మండపేట పరిస్థితి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్వపు చరిత్రని కనుక ఒకసారి పరిశీలించి చూస్తే, మండపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 2009 నుంచి కనుక ఎలక్షన్ సినారియోని చూస్తే ఇది గత 3 దఫాలుగా కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే 3 సార్లు ఒకే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నియోజకవర్గం. కేవలం ఈ కారణంతోనే ఇదే వి జోగేశ్వరరావు 2019, 2014 అలానే 2009 ఈ 3 సార్లు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇది 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆ 2 టర్ములు కూడా జోగేశ్వరరావు గారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి ఎలక్షన్ సినారియోలో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ కానీ ఎవరి సత్తా ఏంటి అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా 2009 నుంచి విశ్లేషిద్దాం. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం ప్రారంభించినటువంటి సందర్భం కాబట్టి అది కూడా జనసేనకు సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 పార్టీలు విడివిడిగానే పోటీ చేసినటువంటి పరిస్థితి. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినాయి. కానీ 2009 ఎన్నికల్లో జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపు బావుట ఎగరేశారు. 17,440 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2వ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నిలిచింది రాజానగరం నియోజకవర్గంలో. అది కూడా వివిఎస్ఎస్ చౌదరికి ఇచ్చారు. 50,664 ఓట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ప్రజారాజ్యం పార్టీ రాజానగరం ఇక్కడ మండపేట నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి హవా చూపించినటువంటి పార్టీగా మనం చూడాలి. 32% పైగా ఓటింగ్ దక్కించుకున్నటువంటి పార్టీ. సో ఇదే వారసత్వాన్ని కొనసాగించేటువంటి పరిస్థితిలో చూస్తే జనసేన పార్టీకి కూడా ఆ ఆదరణ ఉంటుందనేది జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. ఇక 2014లో జనసేన పార్టీ మద్దతుతో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా మండపేట నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి. జీవి స్వామినాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి. ఏకంగా 36,000 ఓట్ల మెజారిటీతో జోగేశ్వరరావు 2014 ఎన్నికల్లో గెలుపు బావుట ఎగరేశారు. 1,113 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకంటే ఒక టీడీపీగానే దీన్ని మనం చెప్పలేం, ప్లస్ బీజేపీ ప్లస్ జనసేనను కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జనసేన పార్టీ నాయకులు ఇక్కడ తమ బలం ఎక్కువ, ఎందుకంటే ప్రజారాజ్యం లెక్కలు చూస్తే కనుక 30% పైగా ఓటింగ్ దక్కించుకున్నటువంటి నియోజకవర్గంగా మండపేటను డిసైడ్ చేస్తున్నారు. ఇక 2019లో ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసినప్పుడు మండపేటలో ఏం జరిగిందో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 2019కి సంబంధించినటువంటి లెక్కలు. 2019లో జనసేన పార్టీ బీఎస్పీ అలానే వామపక్షాలతో కలిసి విడిగా పోటీ చేసింది. ఇక బీజేపీ కూడా విడిగా బరిలో దిగినటువంటి పరిస్థితి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వేరువేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంకో రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ 151 హవాలో కూడా తెలుగుదేశం పార్టీ మండపేట నియోజకవర్గాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా జోగేశ్వరరావు హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు అని మనం వరుసగా 3 సార్లు గెలుపొందినటువంటి నాయకుడిగా మండపేటలో నిలిచారు. 78,029 ఓట్లు ఆయన దక్కించుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తర్వాత కాలంలో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు, మంత్రి అయ్యారు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కాబట్టి బలమైన నేతగానే ఆయన కూడా చూడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఆయన 67,000 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఇక్కడ జోగేశ్వరరావుకి దక్కింది. ఇక జనసేన పార్టీ తరఫున వి లీలాకృష్ణ మండపేటలో బరిలోకి దిగారు. 35,173 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అంటే 18.87% ఓట్లు దక్కించుకున్నారు. అంటే 3వ స్థానానికే జనసేన పార్టీ ఇక్కడ పరిమితమైంది. సో ఈ 3 అంశాలని దృష్టిలో ఉంచుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టినటువంటి నియోజకవర్గం కాబట్టి దీన్ని ఒక ప్రధాన నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా
జనసేనతో చర్చించి ఈ ప్రకటన చేసి ఉంటే బాగుండేది. కానీ ఎలాంటి చర్చలు జరగకుండానే ఏకపక్షంగా ప్రకటన చేయడం పైన స్థానిక నాయకత్వం అభ్యంతరం తెలియజెప్పడం, అదే క్రమంలో జనసేన అధినేత కూడా ఇది సబబైనటువంటి నిర్ణయం కాదని ఫీల్ అవడంతో మండపేటకి సంబంధించి అభ్యర్థి ప్రకటన పైన ఆక్షేపణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ నేతలు అనౌన్స్ చేసినటువంటి మరొక నియోజకవర్గం అరకు నియోజకవర్గం. అరకు నియోజకవర్గం పరిస్థితి ఏంటో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అరకు నియోజకవర్గానికి సంబంధించి 2009లో వచ్చినటువంటి కొత్త నియోజకవర్గం ఇది. 2009 నుంచి లెక్కలు చూస్తే కనుక ఏ పార్టీ గెలిచింది ఇక్కడ అనేటువంటి అంశాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అరకులో మొదట 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి, 2014, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా రాజకీయాల్లో చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 2009 లెక్క చూస్తే, ఎందుకంటే మనకి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం కూడా ఇక్కడ ముఖ్యం కాబట్టి 2009లో ప్రజారాజ్యం కూడా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అరకు నియోజకవర్గంలో సివేరి సోమ గెలుపొందారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. 34,959 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కేవలం 1% తేడాతో మాత్రమే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంజంగి కాంతమ్మ పోటీ చేసింది. 34,557 ఓట్లు. ఇంకో రకంగా ఇది కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం కాబట్టి టీడీపీ కోటాలో కొత్తగా వచ్చిన సీటుగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక 1%, బిలో 1% మాత్రమే తేడా. ఎందుకంటే ఓట్లు 402 ఓట్లు మాత్రమే తేడా. 402 ఓట్ల ఆధిక్యంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2009లో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక మిగతా పార్టీల పరిస్థితి కూడా చూద్దాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి గంగాధర స్వామి శెట్టి 19,000 ఓట్లు దక్కించుకున్నారు. 15% ఓట్ షేర్ వచ్చింది. అలానే బీఎస్పీ పార్టీ కూడా ఇక్కడ బరిలో దిగింది. ఎందుకంటే ఇది రిజర్వ్డ్ ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆ బీఎస్పీ ప్రభావం కూడా ఉంది కాబట్టి అక్కడ పంగి రాజారావు పోటీ చేసినటువంటి పరిస్థితి. 13,000 పైచులకు ఓట్లు దక్కించుకోవడం, 11% ఓట్ షేర్ దక్కించుకున్నారు. ఇక ప్రజారాజ్యం పార్టీ విడిగా తన అభ్యర్థిని నిలబెట్టినటువంటి నేపథ్యంలో మంది జయావతిని నిలబెట్టారు. 8,000 ఓట్లు దగ్గర కేవలం 6% మాత్రమే ఇక్కడ ఓట్ షేర్ దక్కినటువంటి పరిస్థితి. మెజారిటీ తక్కువైనప్పటికీ కూడా అభ్యర్థుల లెక్క ఎక్కువ ఉంది కాబట్టి ఓటు చీలిక వల్ల తెలుగుదేశం పార్టీ 2009లో లబ్ధి పొందినటువంటి పరిస్థితి. 2009లో మహాకూటమి ఏర్పాటు ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే ఆ ప్రయోగం కూడా, అంటే వామపక్ష పార్టీలు కూడా తెలుగుదేశంకి ఆ రోజు అండగా నిలిచినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. బట్ అప్పుడు కూడా గెలుపొందింది తెలుగుదేశం పార్టీనే గెలుపొందినటువంటి పరిస్థితి కేవలం 400 ఓట్ల తేడాతో. ఇక 2014లో జరిగినటువంటి సినారియోను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు నేపథ్యంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. తర్వాత కిడారి సర్వేశ్వరరావు 63,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. అదేవిధంగా సివేరి సోమ తెలుగుదేశం పార్టీ నాయకుడు 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఓట్ షేర్ కూడా పూర్తిగా పడిపోయింది, 20% పడిపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసినా కానీ అక్కడ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇండిపెండెంట్గా కంబా రవిబాబు బరిలో దిగాడు. 25,000 ఓట్లు, 17% ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 34,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే తర్వాతి పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి, తెలుగుదేశంలోకి మారినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనూహ్యమైన పరిణామాల్లో కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు చంపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన కుమారుడు బై ఎలక్షన్స్లో గెలుస్తారు అనేటువంటి ఆలోచన, అంటే ఆ బై ఎలక్షన్స్లో ఆయనకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు కిడారి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో శ్రవణ్ కుమారే బరిలోకి దిగినటువంటి పరిస్థితి. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫాదర్ చనిపోయారనేటువంటి సానుభూతి కూడా ఇక్కడ పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. కిడారి శ్రవణ్ కుమార్ వ్యవహరించినటువంటి తీరు వల్ల పూర్తిగా అతని పైన నెగిటివ్ అభిప్రాయం ఉండడంతో 2019 ఎలక్షన్స్లో కిడారి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరకు నియోజకవర్గంలో బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. కేవలం 12% ఓట్ షేర్ దక్కింది. 19,929 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఆయనకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి దొన్ను దొర, సిఆర్ దొన్ను దొర 27,000 పైచులకు ఓట్లు దక్కించుకొని 17% ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఇక్కడ గెలుపు బావుట ఎగరేసింది చెట్టి పల్గుణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. మరొకసారి వైఎస్ఆర్సీపీ 25,000 ఓట్ల మెజారిటీతో అరకు నియోజకవర్గాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలోకి దొన్ను దొర ఎంటర్ కావడం అనేది, శ్రవణ్ కుమార్ ఎలక్షన్స్ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం అనేది,
దొన్నుదొరకు కలిసి వచ్చింది. ఇదే క్రమంలో ఇక్కడ దొన్నుదొరనే బరిలో దింపుతాం అనేటువంటి మాటని ఇన్ఛార్జ్గా, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యంలో దొన్నుదొరని బరిలోకి దింపుతాం అనేటువంటి మాటని తెలుగుదేశం పార్టీ అధినేత చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు రిలీజ్ కాకపోయినా, ఏది ఫైనల్ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని పక్కన పెట్టి 2 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీంతో జనసేన పార్టీలో సహజంగానే ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు దీనిపైన అభ్యంతరాలు తెలియజెప్పారు. అరకు సీటు పైన పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా కానీ మండపేటకు సంబంధించినటువంటి సీటు పైన ఎక్కువ అభ్యంతరాలు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చూసినప్పుడు ఓట్ షేర్ పరంగా రెండో స్థానంలో 2009 ఎలక్షన్స్లో 32% పైగా ఓట్ షేర్ దక్కించుకోవడం, అలానే 2019 ఎలక్షన్స్లో 18% పైగా జనసేన పార్టీ ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి నేపథ్యంలో మిత్రధర్మాన్ని గౌరవిస్తూ చర్చల ద్వారా చేయాల్సినటువంటి ప్రకటన ఏకపక్షంగా ఎలా చేస్తారనేదే జనసేన పార్టీ లేవనెత్తినటువంటి ప్రశ్న. అందుకనే మండపేట విషయాన్ని సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అదే నేపథ్యంలో మండపేట అలానే అరకు ప్రకటనలు చేసినటువంటి నేపథ్యంలో వారు కూడా రాజోలు నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులే బరిలోకి దిగుతారనేటువంటి ప్రకటన స్పష్టంగా చేయాల్సి వచ్చింది.